హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. 100 కట్ల పిశాచం కథలు 27వ భాగం. కథ పేరు ప్రజా విప్లవం. విరాట దేశ రాజు శ్రీముఖుడు. ఆయన విలాసాల్లో మునిగి తేలుతూ ప్రజల కష్టసుఖాలు పట్టించుకోవడం మానేశాడు. దాంతో రాజోద్యోగులు అవినీతికి పాల్పడ్డారు. సైనికులు దోపిడీలకు అలవాటు పడ్డారు. ప్రజలు ఈ కష్టాలు భరించలేకపోయారు. కొందరు యువకులు రహస్యంగా సైనిక శిక్షణ పొందుతూ ఆయుధ సేకరణ చేసి తిరుగుబాటు సన్నాహాలు ప్రారంభించారు. విరాట దేశంలో ప్రజా విప్లవం బలపడుతోందన్న విషయం గ్రహించిన పొరుగుదేశపు రాజు చిత్రసేనుడు విప్లవకారులకు సాయపడతానని కబురు పంపాడు. వాళ్ళు సరేనన్నారు. చిత్రసేనుడి సాయంతో బలపడిన ప్రజా విప్లవము శ్రీముఖుడి సైనిక బలాన్ని ఓడించింది. చేసేది లేక శ్రీముఖుడు రహస్య మార్గాన అడవులకు పారిపోయాడు. చిత్రసేనుడు తన ప్రతినిధిని విరాట దేశపు రాజుగా ప్రకటించి ప్రజలకు మేలు జరిగేలా కొత్త శాసనాలు చేసి వెంటనే అమలు చేశాడు. అడవి పాలైన శ్రీముఖుడు తన దుస్థితికి కారణమేమిటా అని కొన్నాళ్ల పాటు ఆలోచించాడు. అయితే ఆయనకి తన తప్పు తెలియలేదు. నేనెప్పుడూ చిత్రసేనుడికి ఎటువంటి అపకారము చేయలేదు. అయినా రాజ్యకాంక్షతో ఆయన నాకు ద్రోహం చేసి నాకు ఈ దుస్థితి కల్పించాడు అనుకున్నాడు. దాంతో ఆయనకు చిత్రసేనుడిపైన కోపం పుట్టింది. అది క్రమంగా పెరగసాగింది. చిత్రసేనుడిపై పగ తీర్చుకోవాలని గట్టిగా సంకల్పించుకున్నాడు. ఏకాకిగా అడవిలో ఉన్న శ్రీముఖుడు పగ ఎలా తీర్చుకోగలడు? ఏదో రూపంలో అదృష్టం కలిసి రాదా అనుకుంటూ ఆయన అడవిలో లభించిన ఫలాల్ని తింటూ క్రూర మృగాల బారి నుంచి తనను తాను రక్షించుకుంటూ అక్కడే తిరుగుతున్నాడు. అలా 2 వారాలు గడిచాక ఒక రోజున శ్రీముఖుడికి చెట్టు క్రింద తపస్సు చేసుకుంటున్న ఒక ఋషి కనిపించాడు. దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఆయన ముఖాన్ని చూసి శ్రీముఖుడు అబ్బురపడుతూ ఉండగా అంతలో చప్పున ఆ ఋషి కళ్ళు తెరిచి ఎదురుగా కనిపించిన మనిషిని చూసి ఎవరు నీవు అని అడిగాడు. శ్రీముఖుడు ఆయనకి వినయంగా నమస్కరించి తన కథ చెప్పుకున్నాడు. ఋషి నవ్వి, నీవు అదృష్టవంతుడివి. మోక్షగామినైన నేను అన్నపానాదులు మాని గాలి భోంచేస్తూ ఏకధాటిగా తపస్సు చేస్తూ 10 ఏళ్లకొకసారి కళ్ళు తెరుస్తాను. అప్పుడు నా కంటబడిన వారికి కోరిన వరం ఇవ్వటం నాకు సంప్రదాయం. ఏం కావాలో అడుగు. గుర్తుంచుకో, నా తపోబలం సాధారణమైంది కాదు. కావాలంటే నిన్ను రాజును కూడా చేయగలను. ఎటొచ్చి నువ్వు అడిగే కోరిక అసమంజసంగా ఉండకూడదు అన్నాడు. శ్రీముఖుడు ఎంతో సంతోషించి, మహాత్మా, అపకారికైనా ఉపకారం చేయమంటాయి శాస్త్రాలు. మరి ఎన్నడూ తన జోలికి వెళ్ళనని నన్ను అకారణంగానూ అన్యాయంగానూ దెబ్బతీసిన చిత్రసేనుణ్ణి పదవీచ్యుతుణ్ణి చేసి ఆ సింహాసనాన్ని తిరిగి నేను ఆక్రమించాలనేదే నా కోరిక అన్నాడు. ఋషి వెంటనే, నీ కోరిక సమంజసంగా ఉంది. అయితే నీలో ప్రతీకార వాంఛ ఎక్కువగా ఉంది. అది తగ్గేదాకా నీ కోరిక నెరవేరదు. కాబట్టి నీవు చిత్రసేనుడి రాజ్యానికి వెళ్ళు. ప్రజల్లో సంచలనం సృష్టించు. రాజుకు వ్యతిరేకంగా విప్లవం లేవదీయి. ప్రజానాయకుడివై యుద్ధంలో చిత్రసేనుణ్ణి ఓడించు. అతడు చేసిన దానికి ఇదే తగిన గుణపాఠం. నీ కార్యం నెరవేరటానికి వీలుగా నీకు కొన్ని అద్భుత శక్తుల్ని ఇస్తున్నాను. వాటి సాయంతో నువ్వు తలుచుకున్నప్పుడల్లా ఎదుటివారి చేత నిజం చెప్పించగలవు. నిన్నెవరూ యుద్ధంలో ఓడించలేరు అన్నాడు. శ్రీముఖుడికి ఋషి చెప్పిన సలహా నచ్చింది. దీవించమంటూ ఋషికి సాష్టాంగపడ్డాడు. ఋషి ఆయన్ని లేవనెత్తి, వెళ్ళు నాయనా, ఏడాది తర్వాత నేను మరో 10 ఏళ్లు తపోదీక్ష ప్రారంభిస్తాను. ఈలోగా వచ్చి నీ విజయవార్త చెప్పు అన్నాడు. శ్రీముఖుడు వెంటనే బయలుదేరి చిత్రసేనుడి రాజ్యం చేరుకొని హరి అనే ధనుకుడింట బస చేశాడు. పరదేశుల్ని ఆదరించడం సంప్రదాయంగా గల హరి శ్రీముఖుడి ముఖంలోని తేజస్సును చూసి అబ్బురపడ్డాడు. ఆయనకి మృష్టాన్న భోజనం పెట్టాడు. పడకకు హంసతూలికా తల్పం ఏర్పాటు చేసి అందమైన యువతుల్ని పరిచారికలుగా నియమించాడు. ఆ రాత్రి ఆ ఇంట్లోకి 10 మంది బందిపోటు దొంగలు చొరబడ్డారు. అవసరమైతే ఇంటిల్లిపాదిని చంపేసైనా మొత్తం ఇల్లంతా దోచుకొని పోవాలనుకొని తగిన ఆయుధాలతో వచ్చారు. శ్రీముఖుడు వరబలంతో తానొక్కడే వాళ్ళందర్నీ ఎదిరించి నిరాయుధుల్ని చేసి బందీల్ని చేశాడు. శ్రీముఖుడి అద్భుత శూరత్వానికి
హరి ఆశ్చర్యపడ్డాడు. శ్రీముఖుడు హరితో, ఈ బందిపోట్లను రాజభటులకు అప్పగించు, నా గురించి ఎవరికీ చెప్పవద్దు అన్నాడు. హరి అలాగే చేశాడు. ఎంతో కాలంగా దొరకకుండా వేధిస్తున్న బందిపోట్లను బంధించినందుకు న్యాయాధికారి హరిని ఘనంగా సత్కరించి పంపాడు. హరి తిరిగొచ్చాక జరిగింది తెలుసుకున్న శ్రీముఖుడు, ఇంకొంచెం ఆలోచించు, నేనొక్కడిని 10 మంది బందిపోట్లను బంధించగలిగాను. తలుచుకుంటే రాజభటులు బందిపోట్లను ఏనాడో బంధించి ఉండేవారు కదా. ఆ బందిపోట్లు మీ రాజు నియమించిన వాళ్లే అని నీకు అనిపించడం లేదా? ఆయన పన్నులు తగ్గించి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటూ బందిపోట్ల ద్వారా ప్రజల్ని దోచుకుంటున్నాడు. ఇలాంటి రాజు పాలనలో ప్రజలు సుఖపడరు. నీవు సరేనంటే జనాన్ని కూడగట్టి తిరుగుబాటు చేద్దాం. నా నాయకత్వానికి పరాజయం ఉండదు అన్నాడు. అప్పుడు హరి శ్రీముఖుణ్ణి పరీక్షగా చూసి, మహాప్రభు, తమరు చతురసేన మహారాజులని గుర్తించలేకపోయాను. ఈ దాసుణ్ణి పరీక్షించకండి. తమరు స్వయంగా నాపై కత్తి ఎత్తినా తల ఉంచి తప్పొప్పుకుంటాను తప్ప మిమ్మల్ని తప్పుపట్టను. మీ వంటి ధర్మప్రభువు 7 జన్మలకు లభించడు. మీ రాకతో నా ఇల్లు పావనమైంది అంటూ 2 చేతులు జోడించి నమస్కరించాడు. హరి తనని చతురసేనుడిగా ఎందుకు పొరపడ్డాడో తెలియలేదు. కానీ ప్రజలకు తమ ప్రభువంటే చాలా అభిమానం ఉందని శ్రీముఖుడికి అర్థమైంది. ఆయన హరితో, నేను చతురసేనుణ్ణి కాను, అద్భుత శక్తులున్న దివ్య పురుషుణ్ణి. నిజం చెప్పి నిన్ను నీ దేశ ప్రజల్ని రక్షించాలనుకున్నాను. కానీ మీకు అదృష్టం లేదు, మీ కర్మ అన్నాడు. హరి అప్పుడు శ్రీముఖుణ్ణి మరింత పరీక్షగా చూసి, తమ పాలనలో లోపాలు తెలుసుకునేందుకు మహారాజు తరచు మారువేషంలో తిరుగుతూ ప్రజల్లో విప్లవ భావాలు రేకెత్తించాలని ప్రయత్నిస్తాడు. ఏ లోపం లేని ఆ ప్రభువు పాలనలో ప్రజలకు విప్లవ భావాలు ఎలా కలుగుతాయి? తమరు నిజంగా చతురసేన మహారాజు కాకపోతే మీ అద్భుత శక్తులతో అమాయకుడైన నా తమ్ముడు శంభూకుణ్ణి రక్షించండి. మా రాజ్యానికి రక్షగా ఉండే కాళికామాత ఆలయంలో తరతరాలుగా ఉంటున్న కౌస్తుభమణిని దొంగిలించబోయాడనేదే వాడిపైన ఆరోపణ. సాక్ష్యాలన్నీ వాడికి వ్యతిరేకంగా ఉన్నాయి. మా రాజ్యంలో కఠినమైన శిక్షాస్మృతి లేదు. కానీ కౌస్తుభమణి దొంగిలించాలనుకోవటం క్షమించరాని నేరం. అందుకుగాను రేపే వాడిని సర్వజన సమక్షంలో ఉరితీస్తారు అన్నాడు. శ్రీముఖుడది తనకు సవాలుగా భావించాడు. ఆయన వెంటనే హరిసాయంతో కారాగారంలో ఉన్న శంభూకుణ్ణి కలుసుకొని, నా ముందు అసత్యమాడలేవు, ఏం జరిగిందో నిజం చెప్పు అన్నాడు. శంభూకుడు శ్రీముఖుడికి తన కథ చెప్పాడు. జరిగిందేమిటంటే, శంభూకుడు పద్మావతి అనే పిల్లను ఇష్టపడ్డాడు. ఆ పిల్ల కూడా వాణ్ణి ఇష్టపడింది. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఆ సమయంలో శంభూకుడు వ్యాపారంలో బాగా నష్టపోయాడు. అయిన వాళ్ళంతా వాణ్ణి దూరం పెట్టారు. అందుకని పద్మావతి తండ్రి కుసుడు వాడికి పిల్లను ఇవ్వనన్నాడు. అంతేకాదు, తన కూతుర్ని సాగరుడు అనే వాడికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించాడు. పద్మావతి సాగరుణ్ణి పెళ్లాడటానికి ససైమిరా అంది. అప్పుడు సాగరుడు కుసుడు కలిసి పద్మావతికి శంభూకుడంటే అసహ్యం పుట్టించాలని పథకం వేశారు. ఆ ప్రకారము సాగరుడు శంభూకుణ్ణి కలుసుకొని, నీ మీద ప్రేమతో నీకివ్వాలని పద్మావతి కాళికాలయంలోని కౌస్తుభమణిని దొంగిలించింది. అది ఆమె తండ్రి కనిపెట్టి బలవంతాన ఆ మణిని ఆమె నుంచి లాక్కున్నాడు. కానీ ఈ విషయం బయటపడితే ఆమెకు ఉరిశిక్ష తప్పదని ఆయన బెంగ పెట్టుకున్నాడు. ఆ మణిని నాకిచ్చి తిరిగి ఆలయంలో యథాస్థలంలో ఉంచమన్నాడు. నాకు ధైర్యం చాలటం లేదు. నువ్వు పద్మావతిని ప్రాణాధికంగా ప్రేమించి ఉంటే మణి ఉన్న ఈ పట్టు సంచిని కాళికాలయంలో యథాస్థలంలో ఉంచు. లేదా పద్మావతి ఏమైపోతే నాకేం అని ఆ పట్టు సంచిని వాడి దగ్గర వదిలి వెళ్ళాడు. శంభూకుడు మారు ఆలోచన లేకుండా వెంటనే పట్టు సంచిని తీసుకొని వెళ్ళి కాళికాలయానికి బయలుదేరాడు. ఈలోగా సాగరుడు పద్మావతి వద్దకు వెళ్ళి, శంభూకుడికి ఇప్పుడు బాగా డబ్బు పిచ్చి పట్టుకున్నది. రాజ్యక్షేమానికి భంగమని తెలుసు కూడా కౌస్తుభమణిని దొంగిలించాలని బయలుదేరాడు. ఇలాంటి దేశద్రోహిని, దైవద్రోహిని నీవెలా ప్రేమించావో నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. పద్మావతి ఈ మాటలు నమ్మలేదు. కానీ నిజం తెలుసుకుందామని తాను కాళికాలయానికి బయలుదేరింది.
ఆమె ఆలయం చేరేసరికి శంభూకుడు గర్భగుడిలోని కొయ్యపెట్టి తాళాన్ని బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు పద్మావతి వాణ్ణి సమీపించి, ఛీ, నువ్వు చివరికిలా తయారయ్యావా? స్వార్థం కోసం కౌస్తుభమణిని దొంగిలించే దశకు దిగజారిపోయావా? దేశద్రోహి, దైవద్రోహి, నీ ముఖం చూస్తేనే పంచమహాపాతకాలు వస్తాయి అంది. ఆ సమయానికి అక్కడ రాజభటులు ప్రత్యక్షమయ్యారు. వారిలో ఒకడు, మీరిద్దరూ ఒకరి వెనక ఒకరు ఆలయం వైపు వెళుతుంటే అనుమానించి రహస్యంగా వెంటాడి వచ్చాం. అసలు విషయం తెలిసింది అని శంభూకుడు చెప్పేది వినిపించుకోకుండా వాణ్ణి తీసుకొని వెళ్ళిపోయారు. రాజభటులు వెంటాడి శంభూకుణ్ణి పట్టుకుంటారని సాగరుడు ఊహించలేదు. వాస్తవానికి వాడు కూడా పద్మావతిని కొంత దూరం రహస్యంగానే వెంబడించాడు. శంభూకుడి ద్రోహబుద్ధిని ఆమెకు రుజువు చేసి వెనక్కు తీసుకోపోవచ్చుని అనుకున్నాడు. కానీ రాజభటులు వాళ్ళని వెంటాడటం చూసి వాడు రంగంలో నుంచి తప్పుకున్నాడు. తర్వాత పరిస్థితి చేయి దాటిపోయిందని, అప్పుడు నిజం చెబితే తమకే ప్రమాదమని గ్రహించిన సాగరుడు, కుసుడు కిమ్మనకుండా ఊరుకున్నారు. శంభూకుడికి ఉరిశిక్ష పడింది. ఆలయంలో పద్మావతి తనను నిందించడాన్ని బట్టి అసలేం జరిగిందో శంభూకుడు గ్రహించాడు. కానీ అది నిజమనటానికి వాడి వద్ద రుజువులు లేవు. ఈ కథ వినగానే శ్రీముఖుడు నివ్వెరపోయాడు. శంభూకుడికి న్యాయం జరిపిస్తానని మాట ఇచ్చి మర్నాడు ఉరిశిక్ష అమలు జరిగే స్థలానికి వెళ్ళాడు. అక్కడ ఆయన జనం ముందుకు వచ్చి, ఇప్పుడు మీకో అద్భుతం చూపిస్తాను అంటూ సాగరుణ్ణి, కుసుణ్ణి పిలిచాడు. తన అద్భుత శక్తితో వాళ్ల చేత నిజం పలికించి అప్పటికప్పుడు శంభూకుడి శిక్ష రద్దు చేయించాడు. తర్వాత శ్రీముఖుడు అక్కడున్న ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించాడు. అమాయకులను అన్యాయంగా ఉరితీయించే చతురసేనుడు పాలనపైన తిరగబడాలని మీకుంటే మీకు సాయపడి మిమ్మల్ని గెలిపించగల అద్భుత శక్తులు నాకున్నాయి. నన్ను రాజును చేస్తే నా పాలనలో అన్యాయాలుండవు, అక్రమాలు జరగవు అన్నాడు. అప్పుడు శంభూకుడు కలుగజేసుకొని, నా ప్రాణదాతలైన మీరు ఈ విధంగా మాట్లాడటం భావ్యం కాదు. చిత్రసేన మహారాజు స్థానంలో నేనున్నా ఇదే విధంగా శిక్ష అమలు జరిపేవాణ్ణి. పొరపాట్లు మానవ సహజం. తెలిసి చేసినప్పుడే పొరపాటు తప్పు అవుతుంది. మా మహారాజు తెలిసి ఏ పొరపాటు చేయడు. తెలియక పొరపాటు జరిగితే మీ వంటి దివ్య పురుషులు వచ్చి సరిదిద్దడం కూడా ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఏ జనమైనా ఆయనపైన విప్లవం తీసుకురావాలనుకుంటే వారికి పుట్టగతులుండవు అన్నాడు శ్రీముఖుడితో. అన్యాయంగా ఉరిశిక్షకు గురైన శంభూకుడే అలా అనడంతో శ్రీముఖుడికి లోపం ఎక్కడుందో తెలిసి కనువిప్పు కలిగింది. ఆయన ప్రజా విప్లవం గురించిన ఆలోచన మానుకొని అరణ్యానికి తిరిగి వెళ్ళి ఋషికి శిష్యుడై తాను తపస్సు చేసుకుంటూ అక్కడే ఉండిపోయాడు. వినయశీలుడి కథ చెప్పడం పూర్తి చేయగానే రాణి, తన రాజ్యంలో ప్రజా విప్లవం వచ్చింది, విజయవంతమైంది. అందుకు కారణం తనే తప్ప చతురసేనుడు కాదని శ్రీముఖుడు చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు. తన ప్రజల చేత ఏ రాజైతే మనస్ఫూర్తిగా ప్రేమించబడతాడో ఆ రాజుకు పొరుగు రాజులు అపకారం చేయలేరని ఆలస్యంగానే అయినా నేను తెలుసుకున్నాను. నా రాజ్యంలో ప్రజా విప్లవం వచ్చే అవకాశాలు లేకుండా చేయాలి. ఈ విషయంలో ఇక ఆలస్యం కూడకూడదు అని మనసులోనే మదనపడింది. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకు ఈ కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారము కథ వినటానికి మళ్లీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచము మరో కథ చెప్పడం ప్రారంభించింది. 100 కట్ల పిశాచం కథలు 27వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.